నేను డాక్టర్ శకుంతల ఘోష్, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ అండ్ డైరెక్టర్ శ్రీరామ ఈఎన్టీ కేర్ సెంటర్ హైదరాబాద్. సో కన్నబెరికే హోల్ ఆర్ రంధ్రం ఎందుకు పడతాయి? సో మోస్ట్ ఇంపార్టెంట్, యాక్సిడెంట్లీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కామన్ కాజ్ ఏంటంటే చెవికి ఏదైనా గట్టిగా దెబ్బ తాకుతే, అంటే ఎవరైనా అట్లా కొడితే లేకపోతే కింద పడితే, యాక్సిడెంట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ ఆర్ యాక్సిడెంట్లీ ఒక సైడ్లో కింద పడితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ చెవుల్లో బాగా ప్రెషర్ డెవలప్ అవుతుంది ఎక్స్టర్నల్ ఇయర్లో. ఆ ప్రెషర్ డెవలప్ అవటం వల్ల ఇయర్ డ్రమ్ అనేది బాగా పల్చర్ డయాఫ్రమ్ లాగా ఉంటుంది, అది రప్చర్ అవుతుంది. రప్చర్ అయ్యి దానివల్ల పోస్ట్ ట్రమాటిక్ పర్ఫరేషన్ అంటే హోల్ పడుతుంది, కొంచెం బ్లీడింగ్ కూడా అవుతుంది, అది రప్చర్ అవుతుంది. సెకండ్ రీజన్ హోల్ పడటానికి ఏంటంటే ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ కుడ్ బి 2 types, అక్యూట్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా లేకపోతే క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా. అక్యూట్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా అంటే లెస్ దెన్ 3 weeksలో మిడిల్ ఇయర్లో ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, అది కోల్డ్ వల్ల ఉండొచ్చు, లేకపోతే ఎలర్జీ వల్ల, సైనసైటిస్ వల్ల, లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి, లేకపోతే అడినాయిడ్స్ ఇన్ఫెక్షన్, అడినోటాన్సిలైటిస్ వల్ల కూడా ఇన్ఫెక్షన్ ముక్కు నుంచి గొంతులోకి యూస్టేషన్ ట్యూబ్ ద్వారా మిడిల్ ఇయర్కి వెళ్తే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి బాగా పస్ ఫామ్ అయ్యి మిడిల్ ఇయర్లో ప్రెషర్ బాగా డెవలప్ అవుతుంది అండ్ ఇయర్ డ్రమ్ బాగా బల్జ్ అవుతుంది. బల్జ్ అయ్యి ఒక పాయింట్లో ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల అది రప్చర్ అయ్యి లోపల నుంచి చీమ్ బయటకే వచ్చేస్తుంది, అప్పుడు ఇయర్ డ్రమ్లో హోల్ పడుతుంది. సో కొంతమందికి ఏంటంటే ఈ ప్రాబ్లం రిపీటెడ్గా అవుతుంటే, అంటే ఇయర్ డ్రమ్ నుంచి చీమ్ రావడం, ఇన్ఫెక్షన్ రావడం అట్లా రిపీటెడ్గా అవుతుంటే ఆ ఇయర్ డ్రమ్ హోల్ అనేది అది నార్మల్గా అది కవర్ అవ్వదు, రిపేర్ అవ్వదు బై ఇట్ సెల్ఫ్. అప్పుడు ఒక పెద్ద ఇయర్ డ్రమ్లో పర్ఫరేషన్ లాగా క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా లాగా తయారవుతుంది. సో ఇవే కారణాలు చెవులో హోల్ పడటానికి. సో ఒకవేళ కన్నబెరికే హోల్ పడింది అనుకోండి, అది మెడికల్ ద్వారా ట్రీట్ చేయవచ్చా, సర్జరీ ద్వారా ట్రీట్ చేయవచ్చా అనేది క్వశ్చన్. సో ఇనీషియల్ స్టేజ్లో మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని కవర్ చేయవచ్చు, రిపేర్ చేయవచ్చు అండ్ ఆ కండిషన్ని ట్రీట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది దెబ్బ తాకడం వల్ల హోల్ పడింది అనుకో, 90% కేసెస్లో చెవి డ్రై ఉంచుకుంటే, యాంటీబయాటిక్స్ యూస్ చేస్తే అండ్ వాటర్ పోకుండా చూసుకుంటే, ఇయర్ బడ్స్ అలాంటి అవాయిడ్ చేస్తే, ఇయర్ డ్రాప్స్ అవాయిడ్ చేస్తే ఆ రప్చర్ డ్రమ్ అనేది దానంతట అదే యూజువలీ 2 weeks to 4 weeksలో రిపేర్ అయిపోతుంది, ఆ హోల్ కవర్ అయిపోతుంది. వెరీ రేర్లీ ఏదంటే ఇన్ఫెక్షన్ సపోజ్ వచ్చింది అనుకోండి, లేకపోతే చెవులో వాటర్ పోయింది అనుకోండి, అప్పుడు ఆ రప్చర్డ్ అయిన ఇయర్ డ్రమ్ రిజాల్వ్ అవ్వదు. లేకపోతే చాలా పెద్ద పర్ఫరేషన్ అయిందనుకో, అది కూడా ఒక్కొక్కసారి సెల్ఫ్ రిజాల్వింగ్ ఉండదు, దానికి సర్జరీ చేసి ఆ హోల్ని రిపేర్ చేయాల్సి పడుతుంది, టింపనోప్లాస్టీ సర్జరీ అంటారు. ఒక్కొక్కసారి క్రానిక్ ఇన్ఫెక్షన్ వస్తే, అక్యూట్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇయర్ డ్రమ్కే హోల్ పడితే, చిన్న హోల్ పడితే అది కూడా మెడికల్ ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్, యాంటీహిస్టమిన్స్, ఇయర్ డ్రాప్స్ యూస్ చేస్తే ఇన్ఫెక్షన్ క్యూర్ అయితే ఆ హోల్ కూడా దానంతా అదే క్లోజ్ అయిపోతుంది. అండ్ అండర్లైన్ కాజ్ని ట్రీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టాన్సిల్ అడ్నాయిడ్స్ ఉంది, సైనసైటిస్, ఎలర్జీ ఉంది, అది ట్రీట్ చేస్తే కూడా ఒక్కొక్కసారి ఇయర్ డ్రమ్లో హోల్ కవర్ అవుతుంది. క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా కండిషన్ లేకపోతే కొలెస్టరోమాలో అట్లాంటి కండిషన్స్లో కన్నబెరికే హోల్ పడితే యూజువలీ అది దానంతట అదే క్యూర్ అవ్వదు, టింపనోప్లాస్టీ సర్జరీ ద్వారా ఆ కన్నబెరిలో పడిన హోల్ని రిపేర్ చేయాల్సి పడుతుంది. సో గొంతులో నొప్పి ఎందుకు వస్తుంది, గొంతులో ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? సో గొంతులో ఒకటి ఫ్యారింగ్స్ అనేది ఉంటుంది. సెకండ్ థింగ్ ఈజ్ ఈ కొండ నాలుకకి అటు ఇటు టాన్సిల్స్ అనే గ్లాండ్ ఉంటాయి, లింఫాయిడ్ టిష్యూ. సో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల గొంతు నొప్పి రావటం, తర్వాత ఇక మింగలేకపోవటం, హై ఫీవర్ రావటం, దగ్గు రావటం, ఇట్లాంటి కొన్ని కంప్లైంట్స్ కనిపిస్తాయి. అది ఎక్కువగా రైనీ సీజన్ అండ్ చలికాలంలో ఎక్కువగా కామన్, వర్షాకాలంలో, చలికాలం. సో ఇన్ఫెక్షన్ రావడానికి కొంతమందికి అలర్జీస్ ఉండొచ్చు, కొంతమంది ఎక్కువగా ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకునే అలవాటు ఉంటుంది, లేకపోతే కంటిన్యూస్ ఏసీ ఎక్స్పోజర్ ఉంటుంది దాని ద్వారా, లేకపోతే ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు అక్కడ వాతావరణం చేంజ్ అవటం వల్ల, ఆ వాటర్ చేంజ్ అవటం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఎలర్జీ ఉంటే కూడా దానివల్ల కూడా తుమ్ములు స్టార్ట్ అయ్యి ముక్కులో ప్రాబ్లం, జలుబు, దాని నుంచి ఇన్ఫెక్షన్ కిందకి స్ప్రెడ్ అయ్యి గొంతుకే స్ప్రెడ్ అవుతుంది, ఒక్కొక్కసారి కాఫ్ కూడా అవుతుంది. ఇక్కడ నుంచి గొంతు నుంచి మనకి విండ్ పైప్ ఉంటుంది, ట్రెకియా. సో ట్రెకియాలో కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ వాయిస్ బాక్స్ అంటే స్వరపేటికలో ఇన్ఫెక్షన్ అయ్యి గొంతు బొంగు రావటం, వాయిస్ సరిగా రాకపోవటం, ఒక టైప్ ఆఫ్ పొడి దగ్గు లాగా రావటం, ఇరిటేషన్, గొంతులో ఫ్లెమ్ రావటం, అట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. కొంతమందికి యాసిడిటీ, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ లేకపోతే లారింజియోఫెరింజియల్ రిఫ్లక్స్, ఈ 2 కండిషన్స్ వల్ల స్టమక్ నుంచి యాసిడ్ కంటెంట్స్, పెప్సిన్,
తర్వాత ఫుడ్ పార్టికల్స్ అట్లా రివర్స్ డైరెక్షన్లో ఈసోఫేగస్ ఫుడ్ పైప్ నుంచి గొంతులోకి ఒక్కొక్కసారి రివర్స్ డైరెక్షన్లో వస్తాయి. దానివల్ల పేషెంట్కి చోకింగ్ సెన్సేషన్, తర్వాత గొంతు నొప్పి, గొంతు బొంగు రావటం అట్లాంటి కొన్ని రిఫ్లక్స్ వల్ల ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి. కొంతమంది స్మోకర్స్ ఉంటారు, లేకపోతే ఎక్కువగా పాన్ గుట్కా అట్లా చూ చేసేవాళ్ళు, పాన్ పరాగ్ అట్లా తినే వాళ్ళకి కూడా మౌత్లో కానీ థ్రోట్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ముక్కు గొంతు డ్రై అవడానికి కారణాలు కూడా ఒకటి ఏంటంటే ముక్కు బ్లాక్ అయితే మౌత్ ఓపెన్ చేసి బ్రీత్ చేసే వాళ్ళకి గొంతు డ్రై అవుతుంది. ముక్కు ఎందుకు బ్లాక్ అవుతుంది? ముక్కు ధూళి క్రాస్ ఉంటే సెప్టమ్ డీవియేషన్ అంటారు, లేకపోతే టర్మినేట్ హైపర్ట్రోఫీ అంటే ముక్కులో మాంసాలు పెరుగుతాయి, ఒక్కొక్కసారి పాలిప్స్ ఉంటుంది, సైనస్ ఫామ్ అవ్వచ్చు, అడినాయిడ్స్ ఎన్లార్జ్ ఉంటుంది, టాన్సిల్స్ ఎన్లార్జ్ ఉంటుంది. దానివల్ల ముక్కు నుంచి వెళ్ళే గాలి గొంతులోకి ఇట్లా అబ్స్ట్రక్ట్ అయ్యి వెళ్తాయి. సో దానివల్ల వాళ్ళ మౌత్ ఓపెన్ చేసి బ్రీత్ చేయటం అట్లా జరుగుతాయి, దానివల్ల మౌత్ అంతా డ్రై అయిపోతుంది. సెకండ్ థింగ్ ఈజ్ ఎల్డర్లీ పేషెంట్స్కి ఇక్కడ లాలాజలం ప్రొడక్షన్ తగ్గుతాయి. సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, ఇక్కడ సబ్మాండిబులర్, పారోటిడ్, తర్వాత నోట్లో కూడా అట్లా చిన్న చిన్న సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, దాని నుంచి సలైవా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎక్కువగా ఏజ్డ్ వాళ్ళకి ఆ సలైవరీ గ్లాండ్ నుంచి సలైవా ప్రొడక్షన్ తగ్గిపోయి కూడా నోరు అంతా డ్రై అవుతుంది. థర్డ్లీ అసిడిటీ వల్ల కూడా నోర్ డ్రై అవుతుంది. సో గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ ఆర్ ఎల్పిఆర్, లారింజోఫారింజియల్ రిఫ్లక్స్ అనే కండిషన్, దానివల్ల కూడా గొంతు డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది.